ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమారాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎలా చేసుకోవాలో వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, మనం ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చూసుకున్నా, ఫైనాన్షియల్ ప్లానింగ్ చూసుకున్నా ఎక్కువ శాలరీస్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. అవును. కానీ ఇప్పుడు మన కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబర్స్, సార్ ఎప్పుడు పెద్దవాళ్ళకి కాకుండా ఒక 50 లేదా ఒక 30K శాలరీ వచ్చేవాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, మా ఫైనాన్షియల్ ప్లానింగ్స్ ఎలా చేసుకోవాలని చెప్పేసి అని అడుగుతున్నారు. దాని గురించి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా? డెఫినెట్లీ. తక్కువ శాలరీ వచ్చేటప్పుడు మాత్రం దాంట్లో 2 టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే కొందరికి లోన్స్ ఉంటాయి, కొందరికి లోన్స్ ఉండవు. అంటే ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా తక్కువ శాలరీతోనే స్టార్ట్ అవుతుంటాయి. కొందరు మిడిల్లో ఉంటారు, అంటే వాళ్ళ కెరీర్ మిడిల్లో ఉంటారు, వాళ్ళకు కూడా కొంచెం తక్కువ శాలరీనే ఉంటుంది. అలాంటి వాళ్ళకి కొన్నిసార్లు లోన్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ప్లాన్ ఎవరికంటే లోన్ ఏం లేకుండా ఒక 5,000 to 6,000 మంత్లీ దాచుకోగలుగుతున్నాము. కానీ ఎక్కడ దాచుకోవాలో, ఎలా పెట్టుకోవాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలో క్లారిటీ లేదు అన్న వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను. ఎందుకంటే లోన్ ఉన్నప్పుడు దాన్ని డీటెయిల్డ్ గా మనం అనాలిసిస్ చేసి గైడ్ చేయాలి. అలా ఏమైనా ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే పర్సనల్ గా గైడ్ చేస్తాను. బట్ ఎలాంటి లోన్స్ లేవు, ఒక 5,000 ఇది శాలరీ ఇన్కమ్ ఎవరైనా కానీ నేను నెలకి 5-6 వేలు దాచుకోగలుగుతున్నాను. ఈ 5-6 వేలలోని ఎట్లా దాచుకోవాలి, ఎలా ప్లానింగ్ చేసుకోవాలి అంటే వాళ్ళకి. సో నేను ఎప్పుడూ చెప్తూ ఉండే పాయింటే 5 స్టెప్స్ ఉంటాయి ఫైనాన్షియల్ ప్లానింగ్ లోని. సో ఫస్ట్ స్టెప్ మనకి కావాల్సింది ప్రొటెక్షన్. సో కంపల్సరీగా వాళ్ళు ఎవరు అంటే మీ ఇన్కమ్ 30,000 అవని, 40,000 అవని, 50,000 అవని, 1 lakh అవని, 2 lakhs అవని, అందరికి కంపల్సరీగా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఉండాలి. హెల్త్ అండ్ టర్మ్ రెండు ఉండాలి. ఎందుకంటే ఒక్క ఇన్సూరెన్స్ ప్రాబ్లం అంటే ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ వస్తే వాళ్ళు కష్టపడి దాచుకున్న 5 సంవత్సరాలు 10 సంవత్సరాల డబ్బులన్నీ ఒకేసారి వెళ్ళిపోతాయి. సో ఎస్పెషలీ లోవర్ శాలరీ ఇన్కమ్లో ఉన్న వాళ్ళకి మెడికల్ కవరేజ్ బయట కంపెనీస్ కూడా ప్రొవైడ్ చేయవు. వాళ్ళకి మెడికల్ కవరేజెస్ కూడా ఉండవు. సమ్ టైమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, కానీ ఏదైనా పెద్ద ఎమర్జెన్సీ వస్తే గవర్నమెంట్ స్కీమ్స్ కూడా కొన్నిసార్లు మనకి వర్కౌట్ అవ్వదు. పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళాలి అంటారు ట్రీట్మెంట్కి. సో అందుకు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం కంపల్సరీగా నెలకి ఒక 1,000 రూపీస్, అంటే ఇప్పుడు నేను ఒక 6,000 రఫ్గా తీసుకుంటున్నాను, అందులో ఒక 1,000 రూపీస్, ఒక 500 to 1,000 రూపీస్ హెల్త్ ఇన్సూరెన్స్ కి పెట్టుకోవాలి. అంటే మంత్ కి 1,000 రూపీస్ పెట్టుకుంటే సంవత్సరానికి వచ్చేటప్పటికి మనకు ప్రీమియం ఎంత అవుతుంది? 12,000 అవుతుంది. సో వాళ్ళ యొక్క ఏజ్ గ్రూప్ బట్టి, చిన్న ఏజ్ గ్రూప్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేనప్పుడైతే 12,000కి 5 lakhs వరకు ఈజీగా వచ్చేస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్. సో 5 lakhs వరకు కవరేజ్ వాళ్ళకి వచ్చేస్తుంది కదా. నెక్స్ట్ తీసుకోవాల్సిన ఒక 500 పెట్టి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్. సో మంత్కి 500 అంటే సంవత్సరానికి 6,000. సో సంవత్సరానికి 6,000 టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎక్కువ అమౌంట్కి వెళ్ళక్కర్లేదు. అంటే ఒక 50 లక్షల కోటి రూపాయలకి వెళ్ళక్కర్లేదు. ఎంత ఎఫర్ట్ చేయగలిగితే అంత చిన్న టర్మ్ అయినా తీసుకుంటే మీ తర్వాత మీ ఫ్యూచర్ అంటే మీకేమైనా అయినా మీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు మన కోసం కాదు, మన ఫ్యామిలీ కోసం. సో ఇవి రెండు, అంటే ఇక్కడ 1,500 అయిపోయింది. వాళ్ళకి వచ్చిన వాళ్ళ 6,000లో 1,500 మనం ఏం చేస్తాం, ఒకటి హెల్త్కి, ఇంకొకటి టర్మ్కి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక 1,000 రూపీస్ ఎమర్జెన్సీ ఫండ్. ఎలాంటి చిన్న చిన్న ఎమర్జెన్సీస్ వచ్చినా, ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకపోతే ఏదైనా అర్జెంట్ అప్పులు వచ్చినా, స్కూల్ ఫీజు కట్టాలన్నా, ఏదైనా కానీ ఈ చిన్ని వాటికి ఒక 1,000 రూపీస్ మనకి చేతిలో అవైలబుల్గా ఉండాలి ఎప్పుడు. సో ఎమర్జెన్సీ ఫండ్ నార్మల్ రూల్ ఏంటంటే 3 months శాలరీ నుంచి 6 months శాలరీ వరకు సేవింగ్స్ చేసుకోవాలి. సో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఎమర్జెన్సీ ఫండ్ చేయాలని ఒక 1,000 రూపీస్తో స్టార్ట్ చేసిన అట్లీస్ట్ ఒక 30 monthsకు ఒక అమౌంట్ బిల్డ్ అవుతూ ఉంటుంది కదా. మీకు ఎప్పుడు డబ్బులు వచ్చినా కూడా ఆ డబ్బుల్ని కంపల్సరీగా కొంచెం ఎమర్జెన్సీ ఫండ్, కొంచెం ఇన్వెస్ట్మెంట్, ఇలా పెట్టుకుంటూ వెళ్తే ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఈ మనీ మీకు కాస్తుంది. ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ ఎక్కడ పెట్టుకోవాలి మనం అంటే, ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకునేటప్పుడు మనకి 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి FDs ఆర్ RD, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే RDలో పెట్టుకోవచ్చు ఎమర్జెన్సీ ఫండ్, గోల్డ్లో పెట్టుకోవచ్చు ఎమర్జెన్సీ ఫండ్. సో దట్ మనకి ఎప్పుడైనా ఇమీడియట్గా అవసరం వస్తే గోల్డ్ పెట్టుకొని లోన్ తీసుకోవచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడు లిక్విడిటీలో ఉండాలి, లిక్విడ్ ఫామ్లో ఉండాలి, కాబట్టి ఈజీగా మనకి డబ్బులు వచ్చేలా పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ అది గోల్డ్ రూపంలో ఉన్నా పర్లేదు, ఎగ్జాక్ట్లీ మనకి అవసరానికి అప్పుడు ఉపయోగపడేలా ఉండాలి. ఎస్, వెంటనే ఇప్పుడు నేను గోల్డ్ ఇలా తీసుకొని వెళ్ళి అలా లోన్ పెట్టుకుంటే 1 hourలో డబ్బులు వచ్చేస్తాయి. సో గోల్డ్ అయినా ఎమర్జెన్సీ ఫండ్ కోసం పెట్టుకోవచ్చు. అలాగే RD అంటే రికరింగ్ డిపాజిట్స్ లో అయినా వేసుకోవచ్చు. అండ్ థర్డ్ ఆప్షన్ ఏంటంటే మనకి లిక్విడ్ ఫండ్స్ లో కూడా పెట్టుకోవచ్చు. అప్ టు 50,000 వరకు అయితే మనకి విదిన్ 3 hours 4 hours లో వచ్చేస్తుంది అమౌంట్. అవి ఎంత ఇంట్రెస్ట్
వేస్తే అంటారు. ఇంచుమించుగా అంతే వస్తుంది. మనం ఇక్కడ Okay. ఎమర్జెన్సీ ఫండ్ కోసం రిటర్న్స్ చూడకూడదు. Okay. అందుకే నేను రిటర్న్స్ ఎక్కడ మాట్లాడలేదు. Hmm. ఎమర్జెన్సీ ఫండ్ ఏంటి అంటే అవసరానికి టక్కని Returns. తీసుకునేలా ఉండాలి. అదే సేవింగ్స్ అకౌంట్ లో ఉంటే ఖర్చు Hmm. పెట్టేసుకుంటాం కదా. ఎగ్జాక్ట్లీ మ్యామ్. సో అందుకు. అండ్ ఇంకా ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే ఫ్లెక్సీ సేవింగ్స్ అకౌంట్ అని. ఇది Hmm. చాలా మందికి తెలియదు. ప్రతి బ్యాంక్ అకౌంట్ లో కూడా ఫ్లెక్సీ సేవింగ్స్ అకౌంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఫ్లెక్సీ సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటంటే ఆటో స్వీప్ అకౌంట్. అంటే మన అకౌంట్ లో కనుక మినిమం బ్యాలెన్స్ కన్నా ఒక 5 టైమ్స్ అకౌంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మినిమం బ్యాలెన్స్ ఒక 500 అనుకో, నా దగ్గర ఒక 5,000 10,000 ఉందంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు 5,000 అబౌవ్ ఉన్న ఫండ్ ని ఆటోమేటిక్ గా ఎఫ్డి కింద వేసేయండి అనేసి. ఆర్ కొన్నిసార్లు బ్యాంక్ ఆటోమేటిక్ గా వేసేస్తుంది కూడా. మ్యామ్ ఎఫ్డి అంటే పర్లేదు టైం అనేది ఉండాలి కదా, అవసరం మధ్యలో ఉండదు. తీసుకోవడానికి ఉండదేమో. దీనికి అవసరం ఉండదు. ఈ పర్టికులర్ ఇది ముందు ఈ ఫ్లెక్సీ సేవింగ్స్ అకౌంట్ తీసుకునే ముందు బ్యాంక్ వాళ్ళని కనుక్కొని తీసుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 బ్యాంక్స్ చెప్తాను. ఈ 2 బ్యాంక్స్ నాకు నా క్లయింట్స్ కి ఉన్నవి. సో నాకు కేవీబీ కరూర్ వైశ్య బ్యాంక్ లో ఉంది. కరూర్ వైశ్య బ్యాంక్ లోని ఈ ఫ్లెక్సీ క్యాప్ అకౌంట్ ఎలా వర్క్ అవుతుందంటే నా ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్యాంక్ లో 50,000 వేసాను నేను. అండ్ దాని మినిమం బ్యాలెన్స్ నేను మెయింటైన్ చేయాల్సిన 5,000. ఈ 50,000 లో నాకంటే ఎప్పుడైనా 10,000 అబౌవ్ ఉన్న అమౌంట్ ని ఆటోమేటిక్ గా అది ఎఫ్డి కింద కన్వర్ట్ చేసేసుకుంటది. నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళి అవసరం వచ్చి ఒక 20,000 30,000 ఖర్చు పెట్టాలంటే నేను నా ఏటీఎం కార్డ్ స్వైప్ చేస్తే ఆ అమౌంట్ ఆటోమేటిక్ గా డిడక్ట్ అయిపోయి నాకు వచ్చేస్తుంది. అండ్ ఆ ఎఫ్డి ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఎన్ని రోజులకైతే ఎఫ్డి ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ అకౌంట్ లో 50,000 డిపాజిట్ చేశాను, రేపటికి నా అకౌంట్ నుంచి 40,000 తీసుకుని వెళ్ళి ఎఫ్డి అయిపోయింది. ఇప్పుడు నాకు ఒక 1 వీక్ తర్వాత అవసరం వచ్చింది, నేను 20,000 తీసాను. ఈ 1 వీక్ నాకు ఇంట్రెస్ట్ యాడ్ చేసి నా అకౌంట్ పడిపోతుంది, ఎఫ్డి బ్రేక్ అయిపోతుంది వితౌట్ ఎనీ చార్జెస్. ఇది కరూర్ వైశ్య బ్యాంక్ లో ఉన్న ఫీచర్. అదే హెచ్డిఎఫ్సి దగ్గరకు వచ్చేటప్పటికి హెచ్డిఎఫ్సిలో ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు ఎఫ్డి వేస్తే 1 ఇయర్ పాటు బ్లాక్ చేసేస్తారు. మనం దాన్ని మధ్యలో బ్రేక్ చేసుకొని వాడుకోవాలి, యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. సో ముందుగానే ఏ బ్యాంక్ లో అయితే ఆటో స్వీప్ అకౌంట్ తీసుకుంటున్నారో ఆర్ ఫ్లెక్సీ సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటున్నారో ఇవి కనుక్కొని తీసుకుంటే మీ అమౌంట్ ఎప్పుడు ఖాళీగా ఉండదు. సో అది మీ దగ్గర ఎక్స్ట్రా ఉన్న కార్పస్ ని కూడా అలా పెట్టుకున్నా కూడా 1 వీక్ కి 10 days కి కూడా మీకు ఎంతో కొంత రిటర్న్స్ వస్తూనే ఉంటాయి. సో రిటర్న్స్ ఎక్కువ ఉండవు, బట్ ఎంతో కొంత అయితే వస్తూ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ అన్నిట్లో మనం ఎమర్జెన్సీ ఫండ్ లో పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పటికి ఎంత అయింది? 1,000 రూపీస్ ఏమో హెల్త్ ఇన్సూరెన్స్, 500 ఏమో టర్మ్ లైఫ్, 1,000 రూపీస్ ఏమొచ్చి ఎమర్జెన్సీ ఫండ్. మనకి ఇంకా ఉన్నవి 2,500. అంటే హాఫ్ అయిపోయింది. హాఫ్ మనం ప్రొటెక్షన్ కి ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్నాం. ఈ మిగిలిన హాఫ్ ని మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే అగైన్ దీనికి కూడా మనకి షార్ట్ టర్మ్ లో ఏమైనా గోల్స్ ఉన్నాయా ఆర్ లాంగ్ టర్మ్ లో గోల్స్ ఉన్నాయి. షార్ట్ టర్మ్ లో నాకేం గోల్స్ లేవంటే లాంగ్ టర్మ్ గోల్స్ కోసం ప్లాన్ చేసుకోండి. లేదా నాకు షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నాయంటే దానికి తగినట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. నేను ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం చెప్తున్నాను. అంటే లాంగ్ టర్మ్ అంటే 5 years కన్నా ఎక్కువ ఉండాలి ఇన్వెస్ట్మెంట్. 5 years కన్నా ఎక్కువ ఉండాలి. సో అప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు 1,500 ఈక్విటీ ఫండ్ లోని అండ్ ఒక 1,000 రూపీస్ వచ్చేటప్పటికి మనము హైబ్రిడ్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు మోర్ దాన్ 5 years ఉన్నప్పుడు. అదే షార్ట్ టర్మ్ అవసరాలు ఏమైనా ఉంటే అవసరం బట్టి, ఇప్పుడు నాకు షార్ట్ టర్మ్ లోని ఎక్కువ అమౌంట్ అవసరం ఉందంటే మొత్తం అంతా తీసుకెళ్ళి నేను షార్ట్ టర్మ్ కే పెట్టుకుంటాను. అది అవసరం ఉంది కాబట్టి అది కంపల్సరీ. ఇక్కడ అగైన్ అవసరం, నీడ్ నాట్ వాంట్. అవసరం ఉన్నప్పుడు ఓకే, మేబీ పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలనో ఇలాంటి అవసరాలప్పుడు ఓకే. బట్ వాంటింగ్ అంటే ఫోన్ కొనుక్కోవాలనో లేకపోతే అవసరం ట్రిప్కి వెళ్ళాలనో ఇలాంటి వాటికి కాదు. ఓకే. సో 1,500 ఈక్విటీలోని అండ్ 1,000 ఏమొచ్చి హైబ్రిడ్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు. సో ఈక్విటీ ఫండ్స్ ఏం చేస్తాయంటే మనకి లాంగ్ టర్మ్ లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. హైబ్రిడ్ ఫండ్స్ లోని కొంచెం షార్ట్ టర్మ్ అంటే 5 to 7 years 3 to 5 years లో మనకు కొంచెం రిటర్న్స్ వస్తాయి అనమాట. సో ఇలా డివైడ్ చేసుకుంటూ వెళ్తే మనకి కావాల్సిన అంటే ఉన్న అమౌంట్ ని ప్రాపర్ గా మేనేజ్ చేసుకుంటాం. ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి ఎప్పుడైనా అమౌంట్ పెరుగుతుంటది కదా, ఇదే శాలరీలో ఉండిపోరు కదా. అలా అమౌంట్ పెరిగేటప్పుడు వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ గోల్స్ ఏంటి, నా గోల్స్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారంటే పిల్లల ఎడ్యుకేషన్కి ఎంత అవసరం ఉంటుంది, నా రిటైర్మెంట్కి ఎంత అవసరం ఉంటుంది, ఆ గోల్స్ ఏంటి అని ప్లాన్ చేసుకొని దానికి ఎంత అవసరం ఉంటుందో దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉండాలి. మనం గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోకపోతే ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా అమౌంట్ని ఏదో ఒక అవసరం వచ్చిందని తీసేస్తాం. సో ప్రతి ఇన్వెస్ట్మెంట్కి ఒక పర్పస్ ఉండాలి. సో ఇలా కనుక ప్లాన్ చేసుకుంటే మనకి అంటే ఈ ప్రొటెక్షన్ వల్ల చిన్న చిన్న షార్ట్ టర్మ్లో ప్రాబ్లమ్స్ రాకుండా సేవ్ అవుతాము. అండ్ ఫ్యూచర్కి వచ్చేటప్పటికి ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. బట్ ఎప్పుడైనా కూడా మనకి తగ్గినట్టుగా అంటే ఇప్పుడు నాకు చాలా అవసరాలు ఉన్నాయి కానీ అంత డబ్బులు లేదు అన్నప్పుడు డెఫినెట్గా మనం చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పెంచుకోవాలి.
రైట్? ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే సేవింగ్స్ ఎక్కువ చేయాలి లేదా ఎర్నింగ్ ఎక్కువ చేయాలి. ఉన్న రూపాయిని ఎలా మేనేజ్ చేయాలో తెలిసిన వాడే ₹1,00,000 వచ్చినా మేనేజ్ చేయగలరు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.